భూపాలపల్లి జిల్లా సరస్వతి పుష్కరాలు చివరి దశకు చేరుకున్నాయి. 11 రోజులుగా జరుగుతున్న పుష్కరాలు ఇవాల్టితో ముగియనున్నాయి. రాత్రి 7:30 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలు పరిసమాప్తం కానున్నాయి. పుష్కరాలు చివరి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్నారు. మరోవైపు వీఐపీ పుష్కర ఘాట్ దగ్గర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేద స్వాస్తి బ్రహ్మశ్రీ నాగ ఫణి శర్మ సందేశం నిర్వహించనున్నారు. చివరి రోజు కావడంతో త్రివేణి సంగమం దగ్గర భక్తులతో కిటకిటలాడుతోంది. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ముక్తీశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రాకతో కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సరస్వతి పుష్కరాలు ఆఖరి రోజుకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా వీఐపీ ఘాట్ వద్ద కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్తూ ఉన్నారు. భారీగా ట్రాఫిక్ కూడా కనిపిస్తోంది. ఆఖరి రోజు కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సరస్వతి పుష్కరాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, నేటితో కాళేశ్వరం నిర్వహిస్తున్నటువంటి సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పుష్కర స్థానాన్ని ఆచరించేందుకు బారులు తీరనున్న పరిస్థితి. ట్రాఫిక్ కూడా పూర్తిగా అంతరాయం కలుగుతుంది. పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు దాదాపు 12 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతా కూడా అంతరాయం కలుగుతుంది. భక్తులంతా కూడా పుణ్యస్థానం ఆచరించిన తర్వాత కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని వారి మొక్కులంతా కూడా చెల్లించుకొని వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా రోజు కూడా బారులు తీరుతున్నారు. ఇటు కాళేశ్వరం నుండి మహదేవ్పూర్ వరకు ఉన్నటువంటి 15 కిలోమీటర్ల రహదారి అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ తో నిలిచిపోతుంది. ఇటు సిరోంచ, అదేవిధంగా సిరోంచ మహారాష్ట్ర పరిధిలో నుండి సిరోంచ నుంచి చెన్నూరు వరకు కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. పెద్ద ఎత్తున భక్తుల తాకిడి అనేది కూడా ఇంకా కూడా కొనసాగుతుంది. నేటితో ఈ కాళేశ్వరం వద్ద నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలు ముగియడంతో ఈ రోజు పుష్కరాల ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు సాయంత్రం 7 గంటల నుంచి 7:45 నవరత్నమాల హారతిలో పుష్కరాలకు ముగింపు పలికేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వేద స్వాస్తి కార్యక్రమం, బ్రహ్మశ్రీ నాగ ఫణి శర్మ సందేశం, అదేవిధంగా తర్వాత మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరు చివరి కార్యక్రమంలో పాల్గొంటారు. వారు కూడా ప్రసంగించడం జరుగుతుంది. ఈ రోజు సరస్వతి పుష్కరాలకు సంబంధించిన నిర్వహణ కావచ్చు, రాబోయే రోజుల్లో టెంపుల్స్ సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన నిర్వహణ కార్యక్రమాలకు సంబంధించిన కావచ్చు ఈ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వీఐపీ ఘాట్ల వద్ద కూడా భక్తులంతా కూడా బారులు తీరుతున్నారు. ఈసారి సరస్వతి పుష్కరాల సందర్భంగా పెద్ద ఎత్తున సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణ. మొత్తానికైతే సరస్వతి పుష్కరాలకు ఇంకా కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. కిలోమీటర్ల మేర మాత్రం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సతీష్.